సిండికేట్లో గంధపు చెక్కలో ఎవరికి అవసరమైనా కాంటాక్ట్ అవ్వాల్సింది మన పుష్ప. ఎందుకంటే మన పుష్ప ప్రొఫైల్ అంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి. నువ్వు కూడా అలాంటి పవర్ఫుల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే లింక్డ్ఇన్ సిరీస్ లింక్డ్ఇన్ ది రూల్. ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ల్యాప్టాప్ తీసుకుని రెడీగా ఉండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేసి జస్ట్ లింక్డ్ఇన్ అని సెర్చ్ చేయండి. వచ్చాక ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేశాక మీకు లింక్డ్ఇన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. గూగుల్తో మీ గూగుల్ అకౌంట్తో మీరు సైన్ అప్ అయిపోండి. గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయిపోయాక జస్ట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ అడుగుద్ది, అవి ఎంటర్ చేసేసి ప్రొసీడ్ అయిపోండి. దెన్ మీకు ఒక బ్లాంక్ ప్రొఫైల్ వస్తుంది. నేను ఇక్కడ వైల్డ్ కోడర్ అనే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యాను. సో ఇక్కడ వైల్డ్ కోడర్ అని చూపించింది అండ్ నా జీమెయిల్ లోగో బై డిఫాల్ట్ వచ్చేసింది. ఇదొక ఎంటీ బ్లాంక్ ప్రొఫైల్. ఇప్పుడు మనం ఈ ప్రొఫైల్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేద్దాం ఫ్రమ్ 0 to హీరో లెవెల్. స్టెప్ 1, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పిక్చర్. నీ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇన్స్టా ప్రొఫైల్ ఆర్ వాట్సాప్ డీపీలో ఉండకూడదు. ఎందుకంటే లింక్డ్ఇన్ అనేది ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్. సో నీ ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్గా ఉండాలి అండ్ నీ ప్రొఫైల్ నిన్ను రిప్రజెంట్ చేస్తుంది. నువ్వంటే ఏంటో సింపుల్గా నీ ప్రొఫైల్ రిప్రజెంట్ చేయాలి. సో నీ ప్రొఫైల్ అనేది ప్రొఫెషనల్ అండ్ సమ్ కాన్ఫిడెన్స్ స్మైల్తో ఉండేటట్టు చూసుకో. స్టెప్ 2 వచ్చేసి లింక్డ్ఇన్ బ్యానర్. నీ ప్రొఫైల్ నిన్ను రిప్రజెంట్ చేస్తే నీ బ్యానర్ నిన్ను ఎలివేట్ చేస్తుంది. నీ బ్యానర్ అనేది చూస్తే నువ్వంటే ఏంటో సింపుల్గా రిప్రజెంట్ చేస్తుంది. సో నీ బ్యానర్లో నువ్వు చేసే వర్క్, అన్ని కాంటాక్ట్, అన్ని అడ్రస్ రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మనం బ్యానర్ కోసం ఇక్కడ క్యాన్వా అనే వెబ్సైట్ యూజ్ చేస్తాం. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని సెర్చ్ చేసి లింక్డ్ఇన్ బ్యానర్ అని సెర్చ్ చేయండి. క్యాన్వాలో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయి. దాంట్లో మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మోడిఫై చేసి డౌన్లోడ్ చేసి బ్యానర్ని అప్లోడ్ చేయండి. వన్స్ మీరు బ్యానర్ ఎడిట్ చేశాక పైన షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్డ్ఇన్లోకి వెళ్ళి బ్యానర్ మీద కెమెరా ఐకాన్ క్లిక్ చేసి మన బ్యానర్ ఇమేజ్ని ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్యానర్ అప్లై చేసి అప్లోడ్ చేస్తే మన బ్యానర్ అనేది అప్లోడ్ అయిపోతుంది. మన బ్యానర్ ప్రొఫైల్ అప్లోడ్ చేశాక చూసారా కొంచెం ప్రొఫెషనల్ లుక్ అనేది వచ్చింది. స్టెప్ 3 వచ్చేసి ప్రొఫైల్ యూఆర్ఎల్. బై డిఫాల్ట్ లింక్డ్ఇన్ మీకు ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇస్తుంది, బట్ ఇట్ డిఫికల్ట్ టు రిమెంబర్. దాంట్లో సమ్ నెంబర్స్ అండ్ సింబల్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ల్యాప్టాప్లో ఓపెన్ చేస్తానే మీకు ఇది ఆప్షన్ కనిపిస్తుంది. పబ్లిక్ ప్రొఫైల్ అండ్ యూఆర్ఎల్ ఉంటుంది. దాని పక్కనే పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు మీ యూఆర్ఎల్ని మోడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ నా కంటెంట్ క్రియేషన్ పర్పస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి వైల్డ్ కోడర్ అని ఇచ్చా. జస్ట్ సేవ్ చేస్తా. రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ linkedin.com వైల్డ్ కోడర్ అని సెర్చ్ చేస్తే ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మీకు విజిబుల్ అవుద్ది. ఇది మనం ప్రొఫైల్ యూఆర్ఎల్ అనేది కస్టమైజ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎవరికైనా షేర్ చేయడానికి, మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి అండ్ మీరు రిమెంబర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇస్ ఇంపార్టెంట్. స్టెప్ 4లో హెడ్లైన్ అనేది నీ బాడీకి నీ హెడ్ ఎంత ఇంపార్టెంటో నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి నీ హెడ్లైన్ అంత ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎవరైనా రిక్రూటర్ నీ ప్రొఫైల్ చూస్తే నీ ఫస్ట్ చూసేది నీ హెడ్లైన్. నీ హెడ్లైన్ చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు వీడు మనకి పనికి వస్తాడా పనికి రాడా అని. సో నీ హెడ్లైన్, నీ అబౌట్ సెక్షన్ జనరేట్ చేయడానికి ఒక సీక్రెట్ అండ్ బెస్ట్ టూల్ తీసుకొచ్చా. ఆ టూల్ నేమే గ్రావిటీ రైటర్. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి గ్రావిటీ రైటర్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. జస్ట్ సైన్ అప్ అయిపోయి మీ ప్రొఫైల్ నేమ్, ఇక్కడ నా ప్రొఫైల్ నేమ్ వచ్చేసి వైల్డ్ కోడర్. కంటెంట్ క్రియేషన్ బేస్డ్ నేను క్రియేట్ చేసాను కాబట్టి వైల్డ్ కోడర్ అని ఇచ్చి అక్కడ కింద అబౌట్ సెక్షన్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ సింపుల్గా మీ రెజ్యూమ్లో ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేసేసి దీంట్లో ఎంటర్ చేసేయండి, సరిపోతుంది. ఎంటర్ చేశాక నీకు ఈ టూలే హెడ్లైన్ ఇస్తుంది, అబౌట్ సెక్షన్ ఇస్తుంది, ప్రాజెక్ట్స్, నెక్స్ట్ పోస్ట్ ఐడియాస్, ఇంకా సో మెనీ థింగ్స్ అబౌట్ లింక్డ్ఇన్ ఇట్ విల్ గివ్. ఫస్ట్ మనం హెడ్లైన్ జనరేట్ చేద్దాం. నాకు ఇది 10 హెడ్లైన్స్ ఇచ్చింది. సో నాకు ఫస్ట్ వన్ వచ్చింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొంచెం మాడిఫై చేసి ఎంటర్ చేసా.
స్టెప్ 5 వచ్చేసి నీ అబౌవ్ సెక్షన్ అనేది ఇందాక హెడ్ లైన్ అనేది నీ బాడీకి హెడ్ అని చెప్పా. ఈ అబౌవ్ సెక్షన్ ఏంటంటే నీ హెడ్ కి బాడీ లాంటిది. సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నీ కెరియర్, నీ జర్నీ ఇక్కడ అంతా నువ్వు షేర్ చేయొచ్చు. అబౌవ్ సెక్షన్ లో నువ్వు అంటే ఏంటో ఒక షార్ట్ వేలో డిస్క్రైబ్ చేస్తావు. అబౌట్ సెక్షన్ కూడా సేమ్ గ్రావిటీ రైటర్ టూల్ యూస్ చేసి మనం జనరేట్ చేస్తాం. ఇక్కడ గ్రావిటీ రైటర్ టూల్ యూస్ చేసినప్పుడు మనకు 3 వర్షన్స్ ఇచ్చింది. నాకు దీంట్లో సెకండ్ వర్షన్ అనేది కొంచెం నచ్చింది, ఎందుకంటే దీంట్లో కంటెంట్ క్రియేటర్ అండ్ నా స్కిల్స్ని, నా జర్నీని కూడా మెన్షన్ చేసింది కాబట్టి సెకండ్ అది కాపీ చేసి మన అబౌట్ సెక్షన్లో పేస్ట్ చేశా. స్టెప్ నెంబర్ 6, దీంట్లో ఎడ్యుకేషనల్ స్కిల్స్. నీ ఎడ్యుకేషన్ యాడ్ చేసినప్పుడు స్కిల్స్ కూడా ఈజీగా యాడ్ చేసేయచ్చు. సింపుల్ గా యాడ్ ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేయి, దెన్ కోర్, దెన్ యాడ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లో నీకు ఇక్కడ స్కూల్, డిగ్రీ, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, నీకు వచ్చిన గ్రేడ్ అంతా, నీ యాక్టివిటీస్, డిస్క్రిప్షన్, స్కిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా సర్టిఫికేట్స్ యాడ్ చేసుకుని సేవ్ చేస్తాం. నీకు ఎడ్యుకేషన్ సెక్షన్ లో యాడ్ అయిపోతుంది అండ్ స్కిల్ సెక్షన్ లో కూడా యాడ్ అయిపోతుంది. అండ్ నీకు స్కిల్స్ అనేవి నీకు ఏమైతే బాగా కాన్ఫిడెంట్ ఉన్నావో అవి ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప వెపన్ ఏంటి, యాక్స్. మన వెపన్ ఏంటి, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ, కాన్ఫిడెన్స్. ఇవన్నీ మన వెపన్స్ టు గెట్ ది ఛాన్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఆర్ జాబ్. అండ్ ఈ స్కిల్స్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకో, నీకు ఏమైతే బాగా కాన్ఫిడెంట్ ఉన్నావో అవే ఎంటర్ చేయి. ఎందుకంటే లింక్డ్ఇన్ ఆల్గోరిథం అనేది సేమ్ స్కిల్ సెట్ ఉన్న పీపుల్ ని, సేమ్ ఎడ్యుకేషన్ ఉన్న పీపుల్ ని కొలాబరేట్ చేస్తుంది. నీకు సజెషన్స్ లో వాళ్ళు చూపిస్తుంది, ఆర్ నీ ప్రొఫైల్ వాళ్ళు చూపిస్తుంది. సో ఎడ్యుకేషన్, స్కిల్ సెట్, నీకు ఏమైతే వచ్చో నీ ఫీల్డ్ తగ్గట్టు ఎంటర్ చేసుకుంటావు. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పైథాన్ వచ్చు, వెబ్ డెవలప్మెంట్ వచ్చు, ఈ రెండు ఎంటర్ చేశాను అనుకో, పైథాన్ మా ఫ్రెండ్స్ లో ఎవరైతే వచ్చో వాళ్ళ ప్రొఫైల్, నా ప్రొఫైల్ వాళ్ళ దగ్గర రీచ్ అవుద్ది అండ్ వాళ్ళ ప్రొఫైల్స్ నా దగ్గర రీచ్ అవుతాయి. లింక్డ్ఇన్ ఆల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ సెక్షన్ పైనే ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ కానీ నెక్స్ట్ ఏదైనా ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ సెక్షన్లో యాడ్ చేసుకోవచ్చు. అక్కడ మీరు కంపెనీ నేమ్, మీరు ఏ రోల్ చేశారు అండ్ టైం లైన్, ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ చేశారు అని సబ్మిట్ చేసి సేవ్ చేస్తే ఎక్స్పీరియన్స్ సెక్షన్లో యాడ్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 7, యాడింగ్ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేషన్స్ అండ్ ప్రాజెక్ట్స్. చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, బ్రో నీ లింక్డ్ఇన్ లో ప్రాజెక్ట్స్ విడిగా, సర్టిఫికేట్స్ విడిగా, ఫీచర్ సెక్షన్ విడిగా అండ్ స్కిల్స్ విడిగా ఎలా పెట్టావని. అది మీరు సింపుల్ గా యాడ్ ప్రొఫైల్ సెక్షన్స్ లోకి వెళ్ళినట్టయితే దీంట్లో కోర్ అని ఉంటుంది. కోర్ లో యాడ్ ఎడ్యుకేషన్, యాడ్ పొజిషన్, యాడ్ కెరీర్ బ్రేక్, యాడ్ స్కిల్స్ అవన్నీ కనిపిస్తాయి. కోర్ కాకుండా రికమెండెడ్ అని ఒక సెక్షన్ ఉంటుంది. దాంట్లో యాడ్ ఫ్యూచర్, యాడ్ ప్రాజెక్ట్స్, యాడ్ సర్టిఫికేట్స్, యాడ్ కోర్సెస్ అని చెప్పేసి మీకు ఉంటాయి. ఆర్గనైజేషన్ ఉంటాయి. ఆర్గనైజేషన్ ఉన్న దాంట్లోకి వెళ్ళి మీరు పెట్టుకుంటే అవి ఆర్గనైజ్డ్ ఫోల్డర్ లో మీకు వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే నీకు రెజ్యూమ్ లో ఎలా సెక్షన్స్ డివైడ్ అయ్యి ఉంటాయో నీకు అవన్నీ నీకు లింక్డ్ఇన్ లోనే వచ్చేస్తాయి. అండ్ ఎవరైనా రిక్రూటర్స్ చూస్తే మీకు ఈజీగా వీడు ఆర్గనైజ్ చేసాడు, వాళ్ళకి సింపుల్ గా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా కన్వీనియంట్ గా ఉంటుంది, విజిబుల్ గా నీకు బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేట్ యాడ్ చేసి చూపిస్తా. లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ లో సింపుల్ గా యాడ్ సెక్షన్స్ లోకి వెళ్ళి రికమెండెడ్ లోకి వెళ్ళి లైసెన్స్ అండ్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసి అక్కడ నీకు సర్టిఫికేట్ డీటెయిల్స్ అడుగుతుంది, సబ్మిట్ చేసి పోస్ట్ చేసే. అంతే. ఇలా కాకుండా నార్మల్ పోస్ట్ చేద్దాం. నార్మల్ పోస్ట్ చాలా మంది డిస్క్రిప్షన్ ఎలా రాయాలి అని అడుగుతారు. మీరు చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు, ఆర్ ఏ యూజ్ చేయొచ్చు, ఆర్ సొంతంగా కూడా రాసుకోవచ్చు. మీరేంటంటే ఏ వాటిని జనరేట్ చేసినా మీ హ్యూమన్ టచ్ అనేది కొంచెం ఇవ్వాలి. లైక్ మీరు అదేమన్నా ఇస్తుంది, దాన్ని కొంచెం మాడిఫై చేయడము, ఆర్ మీరు ప్రాంప్ట్ మాడిఫై చేసేయడము, ఇటువంటివి చేస్తే మీ టచ్ అనేది ఉంటుంది. టోటల్గా ఏమీ డిపెండ్ అవ్వలేము కదా, అవ్వకూడదు కూడా. ఓకే. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం చాట్‌జీపీటీని తీసుకున్నాం. నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ పిక్చర్ ఐకాన్ క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. అండ్ పీడిఎఫ్ ఆర్ ఏదైనా డాక్యుమెంట్ యాడ్ చేయాలంటే ప్లస్ సింబల్ క్లిక్ చేసి యాడ్ ఏ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక
పీడిఎఫ్ యాడ్ నా సర్టిఫికేట్ పీడిఎఫ్ యాడ్ చేసి పోస్ట్ చేస్తున్నా. అండ్ మనం లింక్డ్ఇన్లో ఎవరైనా ట్యాగ్ ఆర్ మెన్షన్ చేయాలంటే @ సింబల్ యూస్ చేసి మెన్షన్ చేస్తాం. దిస్ ఈస్ ద ఫైనల్ ప్రొఫైల్ యాడ్ చేసాం, బ్యానర్ యాడ్ చేసాం, హెడ్లైన్ యాడ్ చేసాం, అండ్ అబౌట్ సెక్షన్ యాడ్ చేసాం, ఫీచర్డ్ యాడ్ చేసాం, ఒక పోస్ట్ కూడా పెట్టాం ఇప్పుడే, ఎక్స్పీరియన్స్ సెక్షన్ యాడ్ చేసాం, ఎడ్యుకేషన్ సెక్షన్ యాడ్ చేసాం, లైసెన్స్ అండ్ సర్టిఫికేషన్స్ యాడ్ చేసాం, స్కిల్స్ యాడ్ చేసాం, ఇంకా మన ఫ్రెండ్స్ కొంతమంది కనెక్ట్ చేసాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్ చూపిస్తాను మీకు. ఫీచర్లు ఏంటంటే నీకు మెయిన్ నీ బెస్ట్ పోస్ట్ పెట్టుకుంటాం. నువ్వు ఇన్స్టాగ్రామ్లో నీకు మంచిగా ఉన్న పోస్టులు పిన్ చేస్తావు, దీంట్లో కూడా అంతే, నీకు బెస్ట్ పోస్టర్స్ని పిన్ చేస్తావు. చాలా మంది లింక్డ్ఇన్లో హెడర్ సెక్షన్ కింద వాళ్ళు పోర్ట్ఫోలియో లింక్ పెడతారు, వ్యూ మై పోర్ట్ఫోలియో, క్లిక్ మై వెబ్సైట్ అని చెప్పేసి వెబ్సైట్స్ పెడుతుంటారు. అది కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎలా పెడతారని. సింపుల్గా హెడ్లైన్ పక్కన పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసి లాస్ట్కి స్క్రోల్ చేస్తే వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో URL పేస్ట్ చేసి కింద వెబ్సైట్ నేమ్, నువ్వు ఏమైతే పోర్ట్ఫోలియో అయితే పోర్ట్ఫోలియో, నీకు యూట్యూబ్ ఉందైతే యూట్యూబ్ లింక్ అలా ఇచ్చేస్తే సరిపోతుంది. సింపుల్గా మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే రెడీ అయిపోయింది. నీకు ఒక పవర్ఫుల్ ప్రొఫైల్ కావాలంటే సెషన్స్ అయితే డివైడ్ చేయాలి. నీకు అలా వద్దు, బేసిక్ ప్రొఫైల్ కావాలంటే జస్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ సరిపోతుంది. నీకు పవర్ఫుల్గా పవర్ఫుల్గా కావాలి కాబట్టి ఫీచర్ సెక్షన్ ఉండాలి, సర్టిఫికేట్ సెక్షన్ ఉండాలి, స్కిల్స్ సెక్షన్ ఉండాలి, ప్రాజెక్ట్ సెక్షన్ ఉండాలి. అలా ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకుంటే ఒక వేలో ఉంటుంది. చూసేవాడికి కూడా ఓకే వీడికి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ఫాలో అవుతున్నాడు లింక్డ్ఇన్లో అంటే వీడికి లింక్డ్ఇన్ మెయింటైన్ చేయడం కూడా తెలుసు అని తోలడికి తెలియాలి. మనం ఏదైనా ప్లాన్ చేసామంటే స్మార్ట్గా ప్లాన్ చేయాలి, అంతేగాని లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేయమన్నారు కదా అని చెప్పి క్రియేట్ చేసి వదిలేయకూడదు. ఈ వీడియోకి ఇచ్చే టాస్క్ ఏంటంటే ఇప్పటి వరకు నువ్వు లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేయకపోతే ఇప్పుడే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నువ్వు చూస్తున్న వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి ఐ లెర్న్ లింక్డ్ఇన్ ఫ్రమ్ వైల్డ్ కోడర్ యూట్యూబర్ అని పెట్టి నువ్వేం నేర్చుకున్నావో, లేదంటే నువ్వేం నేర్చుకున్నావో ChatGPTకి పెట్టేసి ఐ వాంట్ టు షేర్ దిస్ ఆన్ లింక్డ్ఇన్ అని పెట్టు, అది డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇచ్చాక దాన్ని లింక్డ్ఇన్లో పెట్టి #whitecoder@Gautam Karthik అని మెన్షన్ చేయి. నాకు నచ్చిన పోస్ట్ని రీమెన్షన్ చేస్తా. నేను రీమెన్షన్ చేయడం వల్ల నీకు లాభం ఏంటంటే నా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి నీ అకౌంట్ రీచ్ అవుతుంది, సో నీకు కూడా రీచ్ రావచ్చు. దట్స్ వై ఐ వాంట్ టు టెల్ యూ. చాలా మంది ChatGPT ఆర్ జెమినీ ఏ టూల్స్ యూస్ చేస్తారు, యూస్ చేయండి. బట్ దాంట్లో మీ హ్యూమన్ టచ్, మీకంటూ ఒక స్టైల్ ఉంటుంది, మీ యూనిక్నెస్ అది, దాన్ని మీరు కోల్పోకండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఒక స్టోరీ టెల్లింగ్ వేలో పెట్టచ్చు, కొంతమంది యూనిక్ వాళ్ళ థాట్స్ వాడచ్చు, కొంతమంది మూవీ థీమ్ వాడచ్చు, కొంతమంది మీమ్ థీమ్ వాడచ్చు, వాళ్ళ ఇష్టం. మీరు హ్యూమన్ టచ్ యాడ్ చేసి ఇచ్చిన డిస్క్రిప్షన్ని మోడిఫై చేసి పోస్ట్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్స్ అనేవి చూసుకోండి. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధిస్తే #SDE అని, వెబ్ డెవలప్మెంట్ సంబంధిస్తే #web అని, లింక్డ్ఇన్లో ఏమైనా నేర్చుకుంటే లింక్డ్ఇన్ గ్రోత్ అని. నీకు అంతగా నువ్వు క్రియేటివిటీగా రాయలేను అనుకుంటే నువ్వేం నేర్చుకున్నావో ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ దిస్ ఛానల్, ఐ లెర్న్ దిస్ ఫ్రమ్ దిస్ యూట్యూబర్ అని చెప్పేసి మన ChatGPTకి ఇచ్చేస్తే డిస్క్రిప్షన్ చేస్తుంది. సర్టిఫికేట్స్ అలాగంటే ఇప్పుడు నేను చూపించాను కదా, జస్ట్ సర్టిఫికేట్ దాన్ని షేర్ చేసి ఐ వాంట్ టు షేర్ దిస్ ఆన్ లింక్డ్ఇన్ ఇస్తే అదే డిస్క్రిప్షన్ రాసి నీకు ఇస్తుంది. నువ్వు జస్ట్ దాన్ని లింక్డ్ఇన్లో తీసుకొచ్చి పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో నేను హౌ టు క్రియేట్ ఏ పవర్ఫుల్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెప్పా, నేనే మీకు క్రియేట్ చేసి చూపించా. అండ్ పోస్ట్ కూడా ఎలా పెట్టాలో జనరేట్ చేసి చూపించా. పోస్ట్ కూడా మనం అప్లోడ్ చేసాం, మన ఫస్ట్ పోస్ట్. అండ్ డిస్క్రిప్షన్ రాయాలో కూడా చెప్పా. అండ్ నీ పోస్ట్ ఎప్పుడు పెడుతున్నావు, నువ్వు ఎంతమంది లింక్డ్ఇన్ పోస్ట్ పెడతారో చూస్తా. మీరు నిజంగా పోస్ట్ పెట్టారంటే ఓకే, మీరు కొంచెం ట్రాక్లో పడ్డట్టే. పుష్ప జర్నీ ఫారెస్ట్లో స్టార్ట్ అయింది, ఆ నీ జర్నీ లింక్డ్ఇన్లో స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ నువ్వు వీడియో ఇక్కడ వరకు చూసావంటే అండ్ నీ ఫస్ట్ పోస్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. అండ్ ఎవరైతే బాగా పోస్ట్ చేస్తారో వాళ్ళని రీమెన్షన్ కూడా చేస్తా. అండ్
ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో లింక్డ్ఇన్లో కనెక్షన్స్ అని ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎలాగో లింక్డ్ఇన్లో కూడా ఫాలోవర్స్ ఉంటారు, కనెక్షన్స్ అని ఉంటాయి. కనెక్షన్ అంటే నువ్వు ఏదైనా హెచ్ఆర్ కానీ డెవలపర్ కానీ కనెక్ట్ చేస్తే వాడికి రిక్వెస్ట్ వెళ్తుంది, వాడు యాక్సెప్ట్ చేస్తే నీకు మీ ఇద్దరికి కనెక్షన్ ఉంటుంది. వాడు యాక్సెప్ట్ చేయలేదు కాకపోతే నీ ఫాలో వాడుకుంటుంది. ఫాలోయింగ్ అంటే నువ్వు ఫాలో చేయడం, అవతల ఫాలో అవ్వడం. కనెక్షన్ అంటే నువ్వు ఫాలో చేస్తున్నావు, అటు సైడ్ పర్సన్ కూడా ఫాలో చేస్తున్నాడు, ఇద్దరిని ఫాలో అవుతే కనెక్షన్. అలా కాకుండా ఇంకొకరిని ఫాలో అవుతే అది ఫాలోయింగ్. కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు, మళ్ళీ చెప్తానులే. ఫాలోయింగ్ అంటే నువ్వు ఫాలో అవుతావు, అవ్వడం అవుతలే. కనెక్షన్ అంటే ఇద్దరు ఫాలో అవుతున్నారు. దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాలోవర్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ లింక్డ్ఇన్. చాలా మంది దీన్ని కూడా అడుగుతారు, ఫాలోవర్స్ కనెక్షన్స్ అంటే ఏంటి లింక్డ్ఇన్లో. ఐ థింక్ నీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ బిల్డింగ్ పైన అండ్ పోస్ట్ ఎలా పెట్టాలి అనే దానిపైన. నెక్స్ట్ వీడియోలో లింక్డ్ఇన్లో కనెక్షన్స్ ఎలా గెయిన్ అవుతాయి. ప్రజెంట్ నేను ఇప్పుడు చూస్తున్న టైంకి 3000 ఫాలోవర్స్ అయ్యారు. మొన్నటి 2500 300 అయ్యారు, నాకు అర్థం అవ్వలేదు. అండ్ ఆ కనెక్షన్స్ అవడానికి కొన్ని టిప్స్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మన అప్కమింగ్ వీడియోలో చూద్దాం. రేపు మళ్ళీ ఇదే టైంకి వీడియో లాంచ్ అవుతుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, బాయ్. ఇది సార్ నా బ్రాండ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి.